అయితే మా బావ అయితే 3 రోజుల నుంచి నాతో మాట్లాడతలేడు, అన్నం కూడా తింటలేడు, అసలు మొత్తం డల్గానే ఉంటుండు. అయితే మొన్న 4 డేస్ కింద అయితే మా బావకి కళ వచ్చిందంట వైష్ణవి. ఆ రోజు 12 గంటలకు లేచి మరి బగ్గేడిచిండు. ఇక అదేం కళనో అయితే ఒకసారి అడుగుదాం. నేను చెప్పమంటే అస్సలు చెప్తలేడు, కనీసం ఈ వీడియో ఉందన్నంగా చెప్తా అన్న కొంచెం చెప్తాడు కావచ్చు. ఒకసారి అయితే అడుగుదాం. లే చూడండి ఫ్రెండ్స్, ఇప్పటికీ అవే వీడియోస్ చూసుకుంటూ బాధపడుతుండు. బావా బావా ఇగో నీకు మొన్న కథ వచ్చిందని బాధపడకు, చూసుకుంటా. ఇట్లా నువ్వు బాధకరంగా ఉంటే నాకు ఎట్లా అనిపిస్తుంది చెప్పాలా? తట్టుకోబుద్ధి అయితే లేదు బావా. ఇప్పుడు అవి చూసుకుంటూనే ఉంటావు చెప్పు. అన్నం తింటలేవు, ఏం తింటలేవు, మొత్తం ఇట్నే ఉంటే ఏమన్నా అయితే ఎట్లా చెప్పు. చెప్పు, ఏం కళ వచ్చిందో చెప్పు. బావా నాకు కళనే చెప్తలేవు, కనీసం అన్నం అన్నది తింటుదా? 3 రోజులు అవుతుంది అన్నం తినక, ఎందుకు అట్లా చేస్తున్నావు? ఏ అన్నం తినచ్చినాక మళ్ళీ బాధపడుతుందా? దాబా నీ కాలు మొక్త బా అన్నం తింటుదా బావా? ఆఖరికి పరిస్థితి గిడికి వచ్చింది. చెల్లె ఫోటో పట్టుకుని తిరిగి అంత పరిస్థితి వచ్చింది. ఎన్నో అనుకున్నాం, ఎన్నో ఆశలు చెల్లెతోటి. రాఖీ పండుగ ఫోటో సరే కానీ బాధపడకు, దా అన్నం తింటుదా. మా చెల్లె ఎట్లా ఎడుతుంది, ఎట్లా ఎడుతుంది? ఇక మీ ఫ్రెండ్స్కి చెప్పు మరి. సదన్ వద్దు, అది తీసుకుపట్టు వారేపు పో. అత్తమ్మ నీకు ఒకటి చెప్పాలి బావ గురించి. ఎందుకు ఏమి? 4 రోజుల నుంచి అసలు నాతో మాట్లాడతలేడు అత్తమ్మ. ఏమైనా కోపం చూపెడుతుండు. ఎందుకు ఏమన్నా అన్నవన్నీ? నేనేమనలేను అసలు. ఏమన్నా పోతే అట్లా ఎందుకుంటాడు? మొన్నటిదాకా ఏదో వయసు అల్లరితోటి ఉన్నాడు కానీ అప్పుడప్పుడు మంచిగా ఉండే కదా. 4 రోజుల కింద వయసు కాయలకు వచ్చిందంట అత్తమ్మ. ఆ రాత్రి లేచిండు, 12 గంటలకు లేచి బగ్గు ఏడిచిండు. ఏడిచిన ఆ కళ చెప్పమంటేమో నాకు చెప్తలేడు అసలే. ఇంకొక రోజేమో మా నాన్నకి మా తమ్మునికి పానం మంచిగా లేదు, చూసొద్దామా అంటే దానికి కోపడుతుండు. మొత్తం నాకు పిసలేసినట్టు అవుతుంది అత్తమ్మ. ఉన్నది బాధ అన్నది అందరు మరి బాధ. ఇప్పుడు నీకు కూడా ఉంది బాధ, నువ్వు చూపెడుతున్నావు అట్లా. మరి కోపం బాగా నొక్కడు ఎందుకు చూపెడుతున్నావు నా మీద కోపం? అడు వయసు అంటే బాగా ఇష్టమే, తట్టుకోలేక కళలు వచ్చిన కాంచెలు ఇంకా బాగా టెన్షన్ తీసుకుంటున్నాడు. ఆడు కూలయ్యే మార్గం మనం ఆలోచించాలి. ఇవాళ నా మాట ఇంట్లేడు, కోపం కత్తుండు, తిడుతుండని నువ్వు అదే కోపంలో ఉంటే అని కూలి చేసేదోళ్ళు. మరి చెప్పత్తాం, ఏం చెప్తామో చెప్పు. మరి కూలంటే నేనేం చేయాలి బావతోటి? ఫస్ట్ వానికి ఏం కాలు వచ్చిందో చెప్పిండ నీకు? చెప్పలేడు. నేను ఇప్పుడు కూడా అడిగిన అత్తమ్మ ఫోన్, మాది నాకు చెప్తలేడు కదా. మరి మన ఫ్యామిలీ కన్నా చెప్తారు కావచ్చు అని ఫోన్ తీసుకొని పోతే అప్పు కూడా కొట్ట వచ్చిండు. ఉన్నాడు ఇంట్లో? ఉన్నాడు. అవి వైష్ణవి వీడియోస్ చూసుకుంటూ బాగా పడుకుంటూ ఉంటుండు. మరి ఎందుకు అలా ప్రవర్తిస్తుండో అది ఏం కాలని అడుగుదాంపా. చూడత్తమ్మా ఇట్లా చెప్తుండు బా. సిద్ధు ఏమైందిరా? 24 గంటలు చెల్లెని చూసుకుంటుంటావా? అరా 3 నెలలు అవుతుంది, దగ్గర 3 నెలలు అవుతుంది. లంజోడుకు ఎంతమ్మ గీడు, మనకి ఎంత గీడు. గీడు చెల్లెని చంపుకోవడం వల్ల నమ్మబుద్ధి అవుతుందా? వీడు పెద్ద డాక్టర్ కాదు, పెద్ద ఇంజనీర్ కాదు, ఒక జాబ్. ఇంజనీర్లు డాక్టర్లు అయితే చంపుకుంటారు నాన్న. ఎమ్మెల్యే కాదు, ఎమ్మెల్యే కొడుకు కాదు, ఇంక అంత ధైర్యం ఎక్కడిది? ఎవ్వరు చంపుకోరు. చెట్టు కింద బిచ్చగాడు కూడా భార్యను చంపుకోడు. ఆడు చంపిండంటే
ఆడు ఒక మనిషికి పుట్టలేదు అన్నారు, అది అర్థమే, అది అర్థం. మనిషికి పుట్టలేడు. ఇంత మంచి అందగత్తిని ఎట్లా అమ్మబుద్ధి అయింది దానికి? వీడు వీడిని ఎట్టున్నాడు? ఎవరైనా చేసుకున్నది చంపుకునేందుక, సాదుకునేందుకు. కానీ ఆయనకి అర్థం కాలే భార్య ఇల్వానికి తెలియలేదు. నా చెల్లె పక్క పట్టు ఆడు ఉండొచ్చా? ఫస్ట్ ఆడు ఉండొచ్చా? నా చెల్లి ఏంటిది, ఆడేంటిది? అయినా అని తెచ్చి ఇంట్లో పెట్టుకున్నావు పిచ్చమూడు అంజోడుకుని. నా చెల్లె మీద ముఖం మీద కత్తిపట్టి ఎట్లా ఒడిచిండో ఈయన ముఖం మీద అట్నే కత్తిపట్టి ఘోరంగా ఓడపోతే మా అన్నదాంపలం పేరే మార్చుకుంటాం. ఆరా ఇప్పుడు చట్టం చేతులు ఉన్నారు వాళ్ళు, మన చేతిలో లేరు. మన చేతులు ఉంటే మనం ఏమన్నా చేయొచ్చు. చట్టం చేతులకు పోయినోళ్ళు మన చేతులకు రమ్మంటే వస్తారా? చట్టం మనకి ఇవ్వమంటే ఇస్తారా? కొంతమంది కూడా అలాగనే మాట్లాడుతున్నారు. 13 అన్నదమ్ములు ఏం చేసిర్రు, ఏం బీకిర్రు, గన్ని ఒక నుంచి నీ చెల్లెని కాపాడుకోలేరా? 13 అన్నదమ్ములు పాట పెట్టుకోగానే అయిపోయినా ఒక చెల్లెని కాపాడుకోలేరు. మీరు ఒక మనుషులా అని తెలిసిన వాళ్ళు కొంతమంది, తెలియని వాళ్ళు కొంతమంది మాట్లాడుతున్నారు. ఇలా మొన్న ఒక పిల్లని చంపేసిండు. 100 మందిలా పొడిచి చంపంగానే 100 మంది ఎవ్వరు కూడా కాపాడలేరు ఆ పిల్లని. మరి 13 మంది అన్నదమ్ములు కావలేరు కదా, పన్న పక్కలాడు ఒడిసి చంపిండు. మనము మోసపోడు తప్పు కాదు, మోసం చేసుడే తప్పు. ఆడు మోసం చేసిండు, ఆంది తప్పు. మోసపోడు తప్పు కాదు, ఎవరైనా మోసపోతారు జీవితంలో మోసపోని మనిషి అంటే ఈ భూమి మీద లేరు. సీతమ్మనే మోసపోయిందిరా రావణుని చేతుల. రావణుడు భవతి భిక్షాం దేదే అని ఆయన వచ్చి వాళ్తే ఆమె భిక్షను తీసుకొని వస్తుంది. రామయ్య గీత గీసిపోతాడు. అయినా కానీ ఆయన మాటలకు, ఆయన అంకిచ్చుడుకు బొంకిచ్చుడుకు నమ్మి జాలిపాడి గీత దాటి భిక్షం పోతుంది. రావణుడు ఏం చేసిండు? అంత మందం భూమి బద్దల కొట్టి మరి లేపుకొని పోయిండు సీతమ్మని. గంత దేవతనే మోసపోయింది, నరులము మన ఒక లెక్కన చెప్పు. అట్లా మోసం చేసిన అయిపోగా అమ్మ డైరెక్ట్ పాన తీసి నీ లంజోడుకు కొంత బంజేరా చూస్తే బాధ అనిపిస్తుంది. మా చెల్లె ప్రెగ్నెంట్ టెస్ట్ చేసుకుంటుంది. రెండు గీతలు వచ్చినాయి మా చెల్లె ప్రెగ్నెంట్ టెస్ట్ చేసుకుంటావు చూడండి. అవన్నీ ఎన్నిసార్లు చూస్తావు చెప్పు? చూసిన కొద్దీ తట్టుకోదురా గుండె. ఎందుకు అట్లా చేస్తున్నావు? తప్పు చేసిన వాళ్ళు ఎప్పుడు తప్పించుకోరు, వాళ్ళకి ఏదో రకంగా శిక్ష గ్యారంటీ పడుతుంది. అన్నదేంద్ర అన్నాడు. మా చట్టం చేదో తప్పించుకోరు, కానీ వాళ్ళ ఆడికి చట్టం ఎంత మంచి తిండి పెడుతుంది. ఆ తిండి పెడితే నాకు తట్టుకోబుద్ధి అవుతలే. అది ఎంత మంచి భోజనం పెట్టినా అది భోజనం అనరు. నువ్వు మటన్లతోటి చికెన్లతోటి పోలీస్ స్టేషన్లా ఎంత తిండి పెట్టినా అది భోజనం అనరు, సిప్ప కూడా అంటారు దాన్ని. ఎవరా ఇప్పటికే చాది కొడుతున్నాడు, చాది నీళ్ళ పడుతున్నాడు. వాళ్ళు తినేది భోజనం కాదు, సిప్పకూడు. అది సిప్పకూడు మనుషులు తింటారు ఎవరన్నా? అసలు పాపత్తులకు వేసిన శిక్ష ఆ దేవుడు. సరే అని కొంచెం పండుకుంటా. ఇప్పటిదాకా వచ్చి అది ఒరిచింది అమ్మ, ఇప్పుడు నువ్వు వచ్చి ఒరుతున్నావు అమ్మ. ఒరుచుడు కాదురా, నువ్వు ముందుగా వీడియో చూసి బంద్ చేయి. వీడియో చూడగానే నేను పండుకుంటా కొంచెంసేపు. ఫోన్ ఇచ్చేయి, ఇచ్చేయి ఫోన్. అన్నం తినాలి, అన్నం తింటే నాకు మళ్ళీ సాతిలో కొడుతుంది. అన్నం అడ్డమై ఇది ఆగిపోతుంది. అట్లా అర్థం చేసుకో. తెలిసినోనివి తెలిసినట్టు ఉండాలిరా. అన్నవు దానికి న్యాయం చేయాలి కదా. అవురా? వైషమ్మకు న్యాయం చేస్తావా? న్యాయం చేస్తేనే నువ్వు సాధించినట్టు. ఇలా సాతిలో కొడుతుంది, నా తలక కొడుతుంది, నాకు ఎట్లా అనిపిస్తుంది అనుకుంటే చెల్లె వీడియోలు చూసుకుంటావు. నువ్వు ఈయన ఆగిపోతే దానికి ఏం న్యాయం చేస్తావు? వాళ్ళకి ఏం శిక్ష చేస్తావు నువ్వు? బయటకు రానమ్మా, బయటకు రాను. బయటకు వచ్చాకన్నా నువ్వు మంచిగా ఉండాలి కదా. అవన్నీ చూడలేమో చెప్పు? మన పిల్లనేనే మనం చూసిన లెక్కలేనే. ఇటువంటి చెల్లె మాకు దొరుకుతుందా? దొరకది. ఆడైతే బయటకు రాని. కొంచెం బంద్ చేయరా వీడియోలు. చెల్లెని గుండెలు పెట్టుకోవాలి కానీ ఊక చూసుకుంటారా చెప్పు? ఊక చూసుకుంటే మనసు తట్టుకుంటుందా? అంటే మమ్మల్ని ఏం చేయాలనుకుంటున్నావు నువ్వు? నాడు ఏం కళ వచ్చింది చెప్పురా? ఏం కళ వచ్చింది నీకు? చెల్లె మీద ఎక్కువ ధ్యాస పెట్టుకుంటున్నావు కాబట్టి చెల్లె కళ్ళకి వచ్చి ఉంటుంది గంతే. దానికి ఏడతారా చెప్పు? చెల్లె మీద ధ్యాస పెట్టుకుంటే ఎట్లా రావాలి కళ?
ఎట్లా రావాలి? అన్నయ్య ఏడకు, మంచిగా ఉన్నాం, మంచిగా గిట్ల రావాలి. నేను ఏం ఆలోచన పెట్టుకోలే, ఏం ఆలోచించలే. నాకు 4 రోజుల కింద కళ వచ్చింది చెల్లె మీద. చెప్పకండి చెల్లె ఓలకి చెప్పకండి, నేను చెప్పా. అది నేను చేసి చూపెడతా. అన్నం తినిపోరు. అట్లుంటుందా? చెప్పకంటే చెప్పకుండా ఉంటావా? నీ మనసులో పెట్టుకొని బరువు అంతా నువ్వే మోస్తే మేము కూడా సపోర్ట్ ఇస్తాం కదా వైష్ణవి ఏం చెప్పిందో నాకు అంటే. ఓలో సపోర్ట్ వద్దు, నాకు అవసరం లేదు. ఓకే, చెల్లె నాకు ధైర్యం ఇచ్చింది, నేను చూసుకుంటా. మీరు ఊరికి హాస్పిటల్కి పోతే సాతి బాగా కొడుతుంది. మా అమ్మ అందులో కూడా వచ్చినావు, ఇంకా సాతి కొడుతుంది. నాకు అర్థమవుతుందా? ఇంకా బాగా ఎక్కిస్తున్నావు. నువ్వు వచ్చి ఒర్రి 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 ఇటు పక్కన వచ్చింది, ఇప్పుడు మా అమ్మ ఇటు పక్కన వస్తుంది. నువ్వైతే పోనీ పరే సీదే పోంది దాచి పెడతా. ఛార్జింగ్ పెడతా నాన్న, ఛార్జింగ్ పోతాం పెడతా. హాస్పిటల్కి పోతా, మళ్ళీ ఫోన్ లేకపోతే మళ్ళీ ఎట్లా? ఛార్జింగ్ అంతా అయిపోయిందిరా చూసి చూసి. ఏం కాదు. ఛార్జింగ్ పెడితే కొంచెం పడుకో మరి. గోయో సిద్ధపడి, దాకోలోకి వచ్చి కొంచెం పడుకో గోల్డ్ వేసుకుని, సరేనా? ఇదే పోంది. పడుకుంటాం. అత్తమ్మ చూడు నిన్నే ఎంత ఓర్పితుండు. 4 రోజుల నుంచి నేను ఎట్లా ఇంకా ఘోరంగా బాధపడుతున్నా తెలుసా. యూట్యూబ్లో ఎవరైనా ఏం కామెంట్స్ అయినా పెట్టుర్రి, ఎవరైనా ఫేక్ వీడియోలు తీయుర్రి, చెయ్యుర్రి, వాళ్ళకు సపోర్ట్ చేసిన వాళ్ళు చెయ్యుర్రి. ఆడు మాత్రం బయటకు రాని. అందరు మీరు అనుకునేవన్నీ మేము పట్టించుకోము. మేము అందరం మీకు చెప్తున్నాం, మేము అన్నదమ్ములు అందరం పిచ్చోళ్ళమే. మా చెల్లెలేక మేము పిచ్చోళ్ళం అవుతున్నాం. ఏం లేదు, ఆడు బయటకు వచ్చినాక మాట ఒకటి గంట, అది ఒక్కటే మేము ఏది చెప్పాం. ఇంతకుముందు ఒక్క ఆయననేమో మీడియా వాళ్ళతో మాట్లాడుతుండు ఫోన్లో. మీడియా వాళ్ళతో ఏం మాట్లాడుతుండు? వాళ్ళు మనకు దగ్గరలో మైక్ పెట్టినంత మాత్రాన మన ఇష్టానికి మన నోటికి ఏదైతే అది మాట్లాడు కరెక్టేనా చెప్పు? జీవితంలో నువ్వు మోసపోలేవా ఎవరి చేతులా? నువ్వు పుట్టి ఎన్ని సంవత్సరాలు అవుతుందో నువ్వు ప్రతి సంవత్సరం ప్రతిరోజు గుర్తు తెచ్చుకో. నువ్వు ఎవరి చేతులైనా మోసపోయే ఉంటావు. మనిషి అన్నప్పుడు ప్రతి ఒక్కరు మోసపోతారు. మోసపోయిన తప్పని మనం అనొద్దు, మోసం చేసిన వాళ్ళదే తప్పు. ఎవరినైనా నమ్ముతాం, వీళ్ళు అన్నని నమ్ముతాం, తమ్ముని నమ్ముతాం, తల్లిని నమ్ముతాం, తండ్రిని నమ్ముతాం, అందరిని బిడ్డని అందరు నమ్ముతాం. మొన్న ఒక్క బిడ్డనే తల్లిదండ్రికి మత్తు ఇంజెక్షన్ ఇచ్చి చంపింది. మరి ఎవరిని నమ్ముతావు చెప్పు? మనం ఒక ఆయన పెద్ద ఆయననే, ఆయనకు చాలా తెలిసిన ఆయననే, తెలిసి కూడా ఆయనకి ఎవరో ఎక్కిచ్చి మరి ఆయనకి ఎంత ఇచ్చిరో ఏమో తెలియదు. ఆయన మొత్తం మా చెల్లె మీద బ్యాడ్ తీసుకొస్తుండు. అది కరెక్ట్ కాదు. మీకు పిల్లలు ఉన్నారు, మీకు బిడ్డలు ఉన్నారు, మీకు చెల్లెలు ఉన్నారు, మీకు అమ్మలు ఉన్నారు, ఎంతో మంది ఉన్నారు. మన ఫ్యామిలీ అందరి ఫ్యామిలీ అనుకునే మన గొప్పతనం. కానీ ఆయన ఎవరో సపోర్టింగ్ ఇస్తున్నా ఎట్లా పడితే అట్లా మాట్లాడుతున్నారు. అది కరెక్ట్ కాదు బాపు. నేను నీకు నిజంగా చెప్తున్నా, నీ వీడియో చూసి నేను చాలా బాధపడ్డా. నువ్వు ఎట్లా పడితే అట్లా తీసుకురెత్తున్నావు. అయితే ఇందాక వీడియో చూస్తే నాకు చాలా బాధ కలిగింది. అది బిడ్డ పోయిన బాధల కనిపెంచుకొని కడుపు నిండా అన్న తల్లి చెట్టెత్తి బిడ్డని పడగొట్టుకొని అది ఎడుతుంటే నీకు సిగ్గు లేదా? సిగ్గులేని పనులు చేసినావా? ఎట్లా నమ్మినవు అంటే అది ఏం మాట అన్నా? ఎవరినైనా నమ్ముతాం మనం, నమ్ముడు తప్ప. నమ్మినంత మాత్రాన చంపిపోతారా? అది మాట్లాడు కరెక్ట్ కాదన్నా. దయచేసి నీకు మాట్లాడ బుద్ధి అయితేనే మాట్లాడు. నువ్వు వాళ్ళ ఫ్యామిలీవో మా ఫ్యామిలీవో ఎవ్వరు ఫ్యామిలీ అయినా సరే న్యాయంకు మాట్లాడు. అది ప్రజలకు ఇష్టమే. నీ ఆత్మగుణము మంచితనం. అది ఒక్క మనసులమై ఉండి తప్పుని తప్పనకుంటా తప్పుని ఒప్పనుడు కూడా కరెక్ట్ కాదు. సంపుడు ఎంతవరకు కరెక్ట్ కాదని అందరికి తెలుసు. అది కోటగట్టుకోయే చెల్లమ్మ, నిన్ను నరికినోన్ని నిన్ను నరుకుతనే తల్లి. అరే తినదన్ను నొప్పి తగ్గినాక తింటా. కాళ్ళు నొత్తుని ఎదువరాయిరా అబ్బా, ఏం తలక నొప్పి లేపుతున్నారు. తింటే పో, నాకు నొప్పి దగ్గరాక నేను తిన. చెల్లె వీడియోలు చూస్తేనే నాకు కొంచెం రిలీఫ్ దొరుకుతుంది. ఎందుకు చెప్పాలా? చెల్లె ఉన్నదనే ఫీలింగ్ నాకు. ఇప్పుడు డ్యాన్సులు, చెల్లె చూడరు, మా చెల్లె ఇవన్నీ చూస్తే నాకు చెల్లె పక్కపట్టి ఉన్నట్టు అనిపిస్తుంది. మరి ఏం కాల వచ్చిందో చెప్పు. ఆ కాల చెప్తే నాకు అర్థమైంది. ఓ నా బంగారు తల్లి చెప్పొద్దన్నది, చెప్ప ఏదో చెల్లెవైన బాధలో ఉన్నావు అనుకో. సమీరని ఎందుకు బాధ పెడుతున్నావు? మాట కొట్టబోతున్నావుట, సీటు కొట్టబోతున్నావుట, కోపం చూపిస్తున్నావు అంట. అట్నేనా భార్యను చూసుకున్నాడు? చెల్లె వీడియోలు చూడంగా చూడకంటుంది. మరి చూస్తే నా భర్త ఏమైపోతాడు అని దానికి ఉండదా బాధ? మా చెల్లె వీడియోలు చూడద్దంట, చూడు బాగా అని. అయినా చూసే తిరిగి చూడాలిరా. మరి అది పనిగానే పెట్టుకుంటే టెన్షన్ వేరు కదా. చెప్పు ఎంతసేపు నిలబడమంటావు రేడా? తప్పమ్మా అన్నాడు జల్దీ రావాలి.
నువ్వు అడిగినాడు. కానీ సెల్లే కళలో చేంజ్ చెప్పిందో చెప్పురా. అమ్మ చెల్లి ఏమని చెప్పింది చెప్పాలి. అన్నా నేను చెప్పినట్టు ఎవరికి చెప్పకు అని అన్నదమ్మ. ఎందుకు చెప్పు, ఇంతగా అడుగుతున్నావు కాబట్టి చెప్తున్నా అమ్మ. చెల్లె నా కళ్ళకి చేయమన్నదంటే బాగా ఎడుతుందమ్మ. బాగా అంటే బాగా ఏడిసి అన్న నీ కాబట్టి చెప్తున్నా, ఎందుకంటే నువ్వు బాగా బాధపడుతున్నావు. నీ ఏడుపులు నేను చూసి మరి తట్టుకోలేక నీకు వచ్చి ఒక విషయం చెప్తున్నా. చట్టం చేతులానికి సావు లేదు కావచ్చు, ప్రజల చేతులానికి నరకం లేదు కావచ్చు, సావు లేదు కావచ్చు. ఒక్కటి మాత్రం చెప్తున్నా అన్న, నీ బంగారు చెల్లె నీ వయసు చేతుల్నే అని ఖచ్చితంగా చావు ఉంటుంది. ఈ విషయంలో మాత్రం నువ్వు బాధపడకని చావత్తలేని బాధపడకురా అని నన్ను ప్రేమగా బుద్ధగించి ఏడకురా అన్నని చెప్పి మళ్ళీ ఇంకో విషయం ఏమన్నా చెప్పాలా అని నేనే చంపుతున్నా, మీరు ఎవరు బాధపడకుర్రి. ఆడిక్కడికి నేను భూలోకానికి, అరిగాడు కైలాసానికి, నేను భూలోకానికి వస్తున్నా అన్న. ఈ మాట మాత్రం ఎవరికి చెప్పకురమ్మ అని చెప్పింది. ఇంకేం చెప్పాలి? మస్తు చెప్పిందిరా, ఇంత గొప్ప మాట చెప్పిందా. అయితే అన్ని చంపి ఆయన కైలాసానికి పంపించి అది భూలోకంకి వస్తామంట. అట్లా చెప్పేవారికి నేను నా చెల్లి ఎప్పుడు అదే టెన్షన్ పడిపోయినా చాదర నొప్పి లేచిందమ్మా. ఇదే మాట అంత సంతోషమైన వార్త చెప్పిందంటే అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. నువ్వు ఇక ఇప్పుడైనా కానీ టెన్షన్ తీసుకోకు, మంచి గదే అమ్మా. ఆరోగ్యం. మన చెల్లి ఇన్ని ఎప్పుడు చంపాలి, మా చెల్లి ఎప్పుడు రావాలి, గదే టెన్షన్ మొదలవుతుంది నాకు. అట్లా నా చెల్లి ఎప్పుడు రావాలి, రాకెట్ల పండుగ ముందే రావాలి. అట్లా ఆడు చావద్దా, ఆడికి వచ్చినాకనే కదా సెల్లి వస్తున్నది. అన్నదమ్ముల చేతులా ఆడు తప్పించుకుంటాడు కావచ్చు, గవర్నమెంట్ చేతులా తప్పించుకుంటాడు కావచ్చు. నా చెల్లి నాకు ఒకటే ధైర్యం ఇచ్చింది. అదేం ధైర్యం అన్నా, మీరు ఎవరు చంపకుర్రి, నేను చంపుతా. నేను ఉత్తుత్త పామును కాలే, మీరు ఎవరు చంపరు కావచ్చు అన్నా. నేను ఎంత పెద్ద నాగపామైన తెలుసా, శివయ్యని వరం అడుక్కొని మరి శివయ్య పాదాల కాడ సేవలు చేసుకుంటున్నా. నేను అంత పెద్ద నాగపామైన అన్ని చంపుతా, ఆ నటు పంపిస్తా, నేను ఈటత్తా అన్నా అన్నది. అక్కడ నేను బాధపడాలా హ్యాపీగా ఉండాలా నాకు అర్థమవుతుంది ఫ్రెండ్స్. మీరే కామెంట్ చేయండి. ఇంకోటి ఫ్రెండ్స్, ఈ విషయం మా చెల్లె ఇంత మంచిగా కళ్ళకి వచ్చి నాకు చెప్పింది కదా, అయినా నాకు బాధ పోతలేదు. ఇదే ఛాతి నొప్పి, ఇదే బాధలు ఉంటున్నా. ఈ బాధ పోవాలంటే ఇక ఎంత జల్ది తీర్పు జరిపితే మా చెల్లె అంత బాగుంటుంది. కానీ నేను ఈ రోజు బాధపడుకుంటుంటా ఫ్రెండ్స్, ఇది మాత్రం నిజం. నేను తిన అన్నం తిన అడుగో. ఏం ప్లాన్ చెప్పండి, ఆడు మైండ్లో ఫిక్స్ అయిపోయిండు. ఒక్కటే మాట ఇచ్చిందండి సెల్లె, ఎవ్వరి చేతులానికి అంతం లేకున్నా నా చేతిలో మాత్రం తప్పకుంటున్నది అని చంపి కైలాసానికి పంపిస్తా, నేను భూలోకానికి వస్తా అని సిద్ధుకు మాట ఇచ్చిందంట. కానీ ప్రభుత్వానికి నేను కోరుకునేది ఏంటిదంటే, ప్రజలందరికీ ప్రభుత్వానికి మనం వయసు చంపినాక మనం చేసింది ఏముంటుంది అందులో. మా వయసు కన్నా ముందే ప్రభుత్వం చేతుల ఆయనకి అంతం జరగాలని కోరుకుంటున్నా. ప్రభుత్వం చేతులు ఎంత జల్లి అంతం మనకి జరిగితే వయసు అంత జల్లి భూలోకానికి వస్తుంది. వయసుని మీకు అందరికీ చూడాలని లేదా చెప్పు, వయసుని చూసి మీరు ఎంతో ఆనందపడాలి. వయసు ఖచ్చితంగా తిరిగి వస్తుంది, అది మాత్రం అబద్ధం కాదు. మీకు వయసుని చూపించే తీరుతాం మేము. కానీ ఎవరి కడుపుకు వస్తుంది అన్నది కూడా మీకు క్లారిటీ తర్వాత చెప్తాము. అందుకనే అరిగానే అంతము వాళ్ళ కుటుంబం అంతం మనం జల్ది కోరుకోవాలి, వాళ్ళకి జల్ది అంతం జరగాలి, శిక్ష పడాలి వాళ్ళకి. సరేనా? అంతవరకు బాగా అన్నం తినకుండా ఉంటాడు కదా, మరి బాధతోనే ఉంటాడు, నా మీద కోపం చూపెట్టుకుంటుంటాడు. ఇప్పుడు అన్ని మనం వయసు బాధ నుంచి మనం బయటపడకూడదాం, అంతేనా? అంతే. అని వయసు బాధ లేకుండా చెయ్యాలంటే మనం ఒక ప్లాన్ చేయాలి. ప్లానా? అంతేగాని మీ విషయం వస్తమ్మా, ఆయనకి ఒకటే మార్గం అది ఏంటిది అన్నది వాళ్ళందరికీ నేను తర్వాత చెప్తా, కానీ నీకు మాత్రం ఇప్పుడు చెప్తున్నా.